హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ అన్ని వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం న్యూ ప్రాజెక్ట్ చేద్దాము. అదేంటంటే నేషనల్ హైవే విత్ సర్వీస్ రోడ్ అనమాట. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం డాటా ఇచ్చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఓజిఎల్ ఇవ్వాలి. సో నేను ఓజిఎల్ ఏం చేస్తున్నా అంటే ఒక చైన్ అయితే ఇస్తున్నా నేను ఓజిఎల్, ఎక్కువ ఇవ్వట్లేదు. కాకపోతే మన రైట్ ఆఫ్ వే వచ్చేసి లెఫ్ట్ 15 మీటర్స్, రైట్ 15 మీటర్స్, టోటల్ 30 మీటర్స్ రైట్ ఆఫ్ వే. ఓకే, ఫస్ట్ ఓజిఎల్ కాపీ చేసుకున్నాక పేస్ట్. ఓకే, సేవ్. నెక్స్ట్ ఎఫ్ఆర్ఎల్ డాటా. ఎఫ్ఆర్ఎల్ కూడా ఒకటే చేంజ్ ఉంది మనకి. ఎఫ్ఆర్ఎల్ సేవ్ కొట్టిన తర్వాత మిర్రర్ కొట్టాలి. ఓకే, సేవ్ మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ క్రియేట్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే కాన్ఫిగర్ టెంప్లెట్లోకి వెళ్ళి, సో ఇందులో మనకి టెంప్లెట్ ఎలా చేయాలంటే ఇక్కడ మెయిన్ క్యారేజ్ ఉంది కదా, ఇవి 3 టైప్స్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ రెడీ చేయాలి మనం. అదేంటంటే ఫస్ట్ మెయిన్ క్యారేజ్ వే, రెండోది లెఫ్ట్ సర్వీస్ రోడ్, మూడోది రైట్ సర్వీస్ రోడ్ అనమాట. ఓకే, ఫస్ట్ మెయిన్ క్యారేజ్ వేకి ఏమేమి ఉండాలి మనకి ఐటమ్స్. సో మనకి మీడియన్ ఉండాలి, లెఫ్ట్ క్యారేజ్, రైట్ క్యారేజ్ వే ఉండాలి, లెఫ్ట్ సపరేటర్ ఆఫ్టర్ క్యారేజ్ వే ఉండాలి, రైట్ సపరేటర్ ఆఫ్టర్ క్యారేజ్ వే ఉండాలి. సో లెఫ్ట్ పేవ్డ్ షోల్డర్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ అన్చెక్ చేసేయండి. ఓన్లీ ఈ 5 ఐటమ్స్ ఉండాలి. సేవ్. నెక్స్ట్ యాడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సర్వీస్ రోడ్ కూడా ఎల్హెచ్ఎస్ సర్వీస్ అంటే సర్వీస్ రోడ్ కాబట్టి సర్వీస్ అని ఇస్తున్నా. ఇంకా యాడ్ చేసుకుంటే రోడ్ అని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఈ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూసారా, ఇది చెక్ చేయాలి. లింక్ టు అనే బాక్స్ చెక్ చేసి లింక్ టు మెయిన్ క్యారేజ్ వే ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి మీడియన్ ఉండదు, రైట్ క్యారేజ్ ఉండదు, ఇవే ఉండవు. మనకు ఓన్లీ లెఫ్ట్ క్యారేజ్ అండ్ లెఫ్ట్ అన్పేవ్డ్ షోల్డర్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేయండి. అయిపోయింది. నెక్స్ట్ రైట్ సర్వీస్ రోడ్ ఎలా చేయాలంటే యాడ్ క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దీని ఒక్కదాన్ని ఎడిట్ చేయండి. ఎల్ని తీసేసి ఆర్ పెట్టండి. ఓకే, ఆర్హెచ్ఎస్ సర్వీస్ రోడ్, ఇది కూడా లింక్డ్ టు మెయిన్ క్యారేజ్ వే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి. అండ్ లెఫ్ట్ క్యారేజ్ ఉండదు, రైట్ క్యారేజ్ ఉంటుంది. లెఫ్ట్ అన్పేవ్డ్ షోల్డర్, రైట్ అన్పేవ్డ్ షోల్డర్ ఉంటుంది. సేవ్. ఓకే, క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం టెంప్లెట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం టెంప్లెట్, దానికి డాటా ఇవ్వాలి కాబట్టి డాటాలో టెంప్లెట్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళేసి ఇందులో మనం డాటా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మెయిన్ క్యారేజ్ వేకి డాటా ఇద్దాం. మెయిన్ క్యారేజ్ వే ఇది మనం ఇచ్చిన మెయిన్ క్యారేజ్ వే. ఓకే, ఫస్ట్ ఇందులో మీడియం సెలెక్ట్ చేసుకొని నా చైనేజ్ 1000 అని ఉంది చైనేజ్. సో లెఫ్ట్ విత్ మీడియన్ని 2 పార్ట్స్ చేయండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. లెఫ్ట్ సైడ్ విత్ వచ్చేసి 0.75 మీటర్, స్లోప్ వచ్చేసి 0, లెఫ్ట్ కర్వ్ వచ్చేసి కర్వ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో. ఓకే, లెఫ్ట్ కర్వ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి నేను ఇక్కడ చూడండి కర్వ్ ఎల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ రైట్ విత్ కూడా 0.75 టోటల్లీ 1.5 మీటర్. ఓకే, రైట్ స్లోప్ 0 అండ్ రైట్ కర్వ్ వచ్చేసి కర్వ్ ఆర్ అని సెలెక్ట్ చేసుకుంటా. కర్వ్ ఆర్ ఏది, ఇదిగోండి కర్వ్ ఆర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది సేవ్ అయిపోయిందా. నెక్స్ట్ క్యారేజ్ వే లెఫ్ట్. ఓకే, క్యారేజ్ వే లెఫ్ట్ డాటా ఇచ్చేయాలి, మనకి ఒకటే చైనేజ్ కదా 1000. క్యారేజ్ వే విడ్త్ వచ్చేసి 1 లేన్ విడ్త్ వచ్చేసి మనది 3.75. మనకి 4 లేన్ అంటే లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 2 కదా. సో లెఫ్ట్ సైడ్ 2 3.75 7.5 మీటర్ విడ్త్. అండ్ స్లోప్ కండిషన్ వచ్చేసి 2.5 రెగ్యులర్ స్లోప్. ఓకే, సేవ్. ప్రస్తుతానికి రైట్ సైడ్ కూడా ఇవే ఉంటాయి కాబట్టి మిర్రర్ రైట్ సైడ్ మనం చేంజ్ అవుతే మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ సపరేటర్ లెఫ్ట్ చైనేజ్ 1000. సపరేటర్ విడ్త్ వచ్చేసి ఒక 1.5 మీటర్ ఇవ్వండి, లేదా 2.5 మీటర్ ఇచ్చుకోండి మ్యాక్సిమం విడ్త్. ఓకే, స్లోప్ వచ్చేసి 2.5% స్లోప్. అండ్ లెఫ్ట్ సైడ్ కర్వ్లో లెఫ్ట్ సపరేటర్ కూడా 2 కర్వ్స్ ఉంటాయి, వాటిలో లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో దాని హైట్స్ ఎంత, హైట్ వచ్చేసి మనకి 0.25 ఇస్తున్నా. లెఫ్ట్ కర్వ్ ఏంటిదని సెలెక్ట్ చేయమంటుంది. అయితే దీంట్లో మనం సోమా కేఎల్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేద్దాము. లెఫ్ట్లో రైట్లో సోమా కేఆర్ ఉంటే సెలెక్ట్ చేద్దాము, సేవ్ చేసేద్దాం. ఓకే, ఇదే డేటా నాకు రైట్ సైడ్ కూడా రావాలి, ఎందుకంటే రెండు సేమ్ ఉంటాయి. సో సేవ్ మిర్రర్. ఓకే, మిర్రర్ క్లిక్ చేసి మళ్ళీ సేవ్ చేయండి. అండ్ నెక్స్ట్ సైడ్ స్లోప్స్ ఇవ్వాలి. సైడ్ స్లోప్స్లో కూడా 1000 చైనేజ్.
ఇవి మాత్రం వర్టికల్లోనే ఉండనివ్వండి, ఇవేం 1:2 1:1 చేంజ్ చేయొద్దు, వర్టికల్లోనే ఉండాలి. ఓకే, సేవ్. ఇది కూడా మిర్రర్, సేవ్. నెక్స్ట్ ఈ లేయర్ ఆప్షన్ నేను తర్వాత చెప్తాను. డిజైన్ లేయర్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత లేయర్ ఆప్షన్స్కి రావాలి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సర్వీస్ రోడ్. ఇప్పుడు మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్కి ఇచ్చేయాలి డేటా. అండ్ ఇందులో ఫస్ట్ క్యారేజ్ వే లెఫ్ట్. ఓకే, 1000 చైనేజ్. విడ్త్ వచ్చేసి ఇది సింగిల్ లైన్ రోడ్ ఉంటుంది. సింగిల్ లైన్ విత్ పేవర్డ్ షోల్డర్ ఉండొచ్చు, లేదా నార్మల్గానే ఉండొచ్చు. సో మనం సింగిల్ లైన్ రోడ్ ఇచ్చేద్దాం. సింగిల్ లైన్ ఎంత, 3.75 మీటర్ విడ్త్. స్లోప్ కండిషన్ వచ్చేసి 2.5% స్లోప్. ఓకే, సేవ్. అన్పేవర్డ్ షోల్డర్ డేటా ఇవ్వాలి. ఇప్పుడు అన్పేవర్డ్ షోల్డర్ చైనేజ్. అన్పేవర్డ్ షోల్డర్ వచ్చేసి 1.5 మీటర్ విడ్త్ తీసుకుంటున్నాం అండ్ 3% స్లోప్ కండిషన్. ఓకే, సైడ్ స్లోప్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి తర్వాత ఇంకా రోడ్ ఉండదు కాబట్టి సైడ్ స్లోప్స్ 1:2 స్లోప్లో ఫిల్లింగ్ ఉండాలి, 1:2 స్లోప్లో కటింగ్ ఉండాలి. ఓకే, హైట్ 0, సేవ్. ఇందులో కూడా లేయర్ మనం డిజైన్ లేయర్స్ క్రియేట్ చేసుకుందా చేసుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ క్యారేజ్ వే, సేమ్ 3.75 మీటర్ విడ్త్, 2.5% స్లోప్ కండిషన్. అన్పేవర్డ్ షోల్డర్ 1.5 విడ్త్, 3.0 స్లోప్ కండిషన్. సైడ్ స్లోప్స్ చైనేజ్ 1000, 1:2 ఫిల్ స్లోప్, 1:2 కట్ స్లోప్, హైట్ 0. ఓకే, సేవ్. ఇప్పుడు మనం ఒకసారి ప్రాసెస్ చేసుకొని చూసేసుకుందాము. ప్రాసెస్ ఎక్కడ ఉంటుందంటే డేటాలో కింద ప్రాసెస్ ఉంటుంది, లేదంటే ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఇక్కడ కూడా ఉంటుంది. మనకి మెనూ బార్లో ఇక్కడ ప్రాసెస్ చేసుకోవాలి. సో ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఇది మన విడ్త్ మనం ఎంత ఇచ్చాం, 2.5 మీటర్ ఇచ్చాం కదా, 2.5 మీటర్ ఉంటుంది. ఓకే, ఇది మన మీడియన్, 1.5 మీటర్ విడ్త్ మీడియన్. ఇది వచ్చేసి మీడియన్ బేస్. ఇది మనకి రోడ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా, మీడియన్ బేస్ నుంచి. ఓకే, ఇది మన సైడ్ స్లోప్స్. దేనికి, లెఫ్ట్ సర్వీస్ రోడ్కి రైట్ సర్వీస్ రోడ్కి ఇచ్చిన సైడ్ స్లోప్స్. ఇది మెయిన్ క్యారేజ్ సైడ్ స్లోప్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ లేయర్స్ క్రియేట్ చేద్దాం. డిజైన్ లేయర్స్, డాటా డిజైన్ లేయర్స్. ఓకే, ఫస్ట్ మెయిన్ క్యారేజ్ వే క్రియేట్ చేయాలి. సో కింద యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి, LHS అని క్లిక్ చేయండి. తర్వాత సెంట్రల్ మీడియన్ లెఫ్ట్ ఎడ్జ్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ టు లెఫ్ట్ మాత్రం సెలెక్ట్ చేయకండి. సెంట్రల్ మీడియన్ లెఫ్ట్ ఎడ్జ్, యాంకర్ పాయింట్ 0. సో 0 ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ యాడ్, రైట్ సైడ్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా సెంట్రల్ మీడియన్ రైట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోండి, యాంకర్ పాయింట్ 0 ఇచ్చి సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ దీని డేటా ఇచ్చేసుకోండి. BC లేయర్ నేమ్, మెటీరియల్ నేమ్ BC, 50 mm థిక్నెస్. టాప్ లేయర్ క్యాంబర్, టాప్ వచ్చేసి క్యారేజ్ వేలో ఉండాలి, బాటమ్ కూడా క్యారేజ్ వే కండిషన్లో ఉండాలి. వర్టికల్ సైడ్ స్లోప్స్ 90 స్లోపు, వర్టికల్ కండిషన్లో స్లోప్లో ఉండాలి. లేయర్ ఎండ్ వచ్చేసి క్యారేజ్ వే ఎండ్ మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ స్టార్ట్ ఆఫ్ సెట్ ఎండ్ ఆఫ్ సెట్ 00. కలర్ రెడ్. హ్యాచింగ్ ఏమి ఇవ్వట్లేదు నన్ను. క్రాస్ సెక్షన్ వ్యూ డిస్ప్లే ఆప్షన్స్లో క్రాస్ సెక్షన్ డిస్ప్లే అవ్వాలి, కోఆర్డినేట్ టేబుల్ డిస్ప్లే అవ్వాలి. ఇవన్నీ మనకి నోన్ ఉంటాయి, అన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి DBM లేయర్, DBM. ఇది వచ్చేసి 90 mm క్యారేజ్ వే వర్టికల్. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ WMM సెకండ్ లేయర్, ఇది వచ్చేసి 125 mm థిక్నెస్. ఓకే, ఇది కూడా క్యారేజ్ వే ఎడ్జ్ లెఫ్ట్ 00 సయన్. నెక్స్ట్ WMM 1, ఇది 125 మీటర్ విడ్త్, క్యారేజ్ వే వర్టికల్. ఇది సేమ్ కలర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంటుంది GSBలో. సో ఇది 250 mm డెప్త్, ఇది క్యారేజ్ వే వర్టికల్. ఇది వచ్చేసి సైడ్ స్లోప్స్ వరకు ఉంటుంది లేయర్ హెడ్. అండ్ ఇక్కడ ఒక చేంజ్ వచ్చేసి మనకు ఆఫ్ సెట్ ఉంటుంది. ఆఫ్ సెట్ ఏంటంటే మనకి లేయర్స్ అన్నీ ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి చిన్నది మెన్షన్ చేసాను చూసారా, యాంకర్ పాయింట్ వచ్చేసి సెంట్రల్ మీడియన్ లెఫ్ట్ ఎడ్జ్ అని. ఈ సెంట్రల్ మీడియన్ లెఫ్ట్ ఎడ్జ్ అంటే ఇదనమాట, ఇది సెంట్రల్ మీడియన్ అంటారు దీన్ని. దీని లెఫ్ట్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో మనకి జిఎస్బి లేయర్ అనేది సెంటర్ నుంచి రావాలి, మీడియం సెంటర్ నుంచి రావాలి జిఎస్బి లేయర్ అనేది. జిఎస్బి లేయర్ అండ్ సబ్గ్రేడ్ లేయర్, నెక్స్ట్ ఇవ్వబోతాం సబ్గ్రేడ్ లేయర్ అది. సో ఈ రెండు సెంటర్ నుంచి రావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, మనకి యాక్చువల్ మీడియం విడ్త్ వచ్చేసి 1.5 మీటర్. సో అంటే 1.5 మీటర్ అంటే లెఫ్ట్ సైడ్ 0.75, రైట్ సైడ్ 0.75. సో అప్పుడు ఏం చేయాలంటే ఆఫ్ సైడ్లో లేయర్ స్టార్ట్ ఉంది కదా, అక్కడ 0.75 ఇవ్వాలి. సో లేయర్ ఎండ్ వచ్చేసి 0. నెక్స్ట్ కలర్ మ్యాగెంటా, ఇది నన్ను ఉంటుంది, ఇవన్నీ కామన్గా పెట్టుకోవడమే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ సబ్గ్రేడ్ లేయర్ ఎస్సి, ఇది వచ్చేసి ఇది వచ్చేసి 500 mm డెప్త్, ఇది కూడా సైడ్ స్లోప్స్ వరకు, ఇది కూడా 0.75 రావాలి. అండ్ ఇది వచ్చేసి వైట్. ఓకే, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. సో సేమ్ ఇలాగే రైట్ సైడ్ కూడా సేమ్ ఇవే కండిషన్స్ ఇవ్వాలి రైట్ సైడ్ కూడా. ఓకేనా, సో రైట్ సైడ్ టైప్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, రైట్ సైడ్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది రెండు సేవ్ అయిపోయాయి కాబట్టి మెయిన్ క్యారేజ్ వే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్ రోడ్కి వచ్చింది. సర్వీస్ రోడ్లో కూడా మనం ఇలా గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. సో సర్వీస్ రోడ్, లెఫ్ట్ సర్వీస్ రోడ్, ఇక్కడ చూడండి కరెంట్ టెంప్లెట్ ఉంది కదా, ఇక్కడ కింద వస్తాయి అన్నమాట, 3 ఉన్నాయి, మనం ఏం క్రియేట్ చేసామో ఉంటాయి. సో ఇందులో లెఫ్ట్ సర్వీస్ రోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద యాడ్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ యాడ్ క్లిక్ చేయగానే ఇది ఎంటీ అవుతుంది. సో ఫస్ట్ LHS సర్వీస్ రోడ్. ఓకే, యాంకర్ పాయింట్ వచ్చేసి సెంటర్ టు లెఫ్ట్, డెప్త్ 0, సేవ్. ఓకే, ఇవన్నీ ఎంటీ అయిపోయి చూసారా. ఓకే, నెక్స్ట్ దీని డేటా ఇచ్చేయండి. ఇందులో కూడా BC. సో ఇది ఎంటర్ చేసేస్తాను. సో ఇది ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇది సేవ్ చేసుకుందాము. సో లెఫ్ట్ సర్వీస్ రోడ్ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ సర్వీస్ రోడ్. అండ్ ఇక్కడ ఒకటి గమనించండి, లెఫ్ట్ సర్వీస్ రోడ్లో నేను ఇవి ఉన్నాయి చూసారా, ఆఫ్ సెట్, స్టార్ట్ ఆఫ్ సెట్ అన్నిటికీ 0నే ఉంటుంది. సో మనం 0నే ఇవ్వాలి. సో నెక్స్ట్ రైట్ సర్వీస్ రోడ్లో వచ్చేసి యాడ్ బటన్ క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ RHS సర్వీస్ రోడ్. ఓకే, యాంకర్ పాయింట్ సెంటర్ టు రైట్, డెప్త్ ఆఫ్ యాంకర్ 0, సేవ్. ఓకే, ఇది కూడా నేను టైప్ చేసి పెడతాను చూడండి. సో ఇది చూసేయండి, రైట్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా అయిపోయింది. ఓకే, సేవ్. ఇక్కడ కూడా మనం 0 పెట్టేసుకున్నాం. ఓకే, సేవ్ చేసేయండి. సో డిజైన్ లేయర్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిజైన్ లేయర్స్ కనబడాలంటే ఫస్ట్ మనం డాటా టెంప్లెట్లోకి వెళ్ళాలి. డాటాలో టెంప్లెట్, అండ్ ఫస్ట్ ఇక్కడ మెయిన్ క్యారేజ్ వే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్లో ఫస్ట్ మనం చైన్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన వెంటనే లేయర్ గ్రూప్స్లో 2 హైలైట్ అవుతాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అని. అవి 2 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సర్వీస్ రోడ్కి రావాలి. ఇందులో కూడా లేయర్ సెలెక్ట్ చేయాలి. చూసారా, లెఫ్ట్ సర్వీస్ రోడ్ వచ్చింది. ఓకే, ఎంటర్. అండ్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ లెఫ్ట్ సర్వీస్ రోడ్ అని వస్తేనే మీకు అందులో కనబడతాయి. సో ఓకే, నెక్స్ట్ రైట్ సర్వీస్ రోడ్, RHS సర్వీస్ రోడ్, అండ్ ఇక్కడ క్లిక్. ఓకే, మన సర్వీస్ రోడ్స్ అనేవి మన క్రాస్ సెక్షన్లో కనబడాలంటే ప్రాసెస్ చేసేయాలి. ఒకసారి ప్రాసెస్ చేసుకుందాము. ఇది కూడా మన లెఫ్ట్ హ్యాండ్ సర్వీస్ రోడ్, రైట్ సర్వీస్ రోడ్ వచ్చేసింది కదా. సో మనం ఒకసారి టెంప్లెట్లోకి వెళ్ళిపోదాం. టెంప్లెట్లో లేయర్స్, ఇక చూసారా ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే నేను ఇవి సెలెక్ట్ చేసి వెంటనే సేవ్ కొట్టా. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తేనే సేవ్ అయినట్టు. ఓకే, సేవ్ చేసే ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్రాసెస్, ఇదిగోండి, ఇది మన రోడ్. దీంట్లో మనం జిఎస్బి లేయర్ సెంటర్ వరకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మన ఈ మీడియన్ అనేది జిఎస్బి లేయర్ పైన రెస్ట్ అవుతుంది అనమాట. సో అలా అందుకు అదేంటంటే లోడ్ లేయర్ లాగా యాక్ట్ చేస్తుంది, లోడ్ బేరింగ్ లేయర్ లాగా. సో అందుకని జిఎస్బి సెంటర్ వరకు తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి సైడ్ స్లోప్ వరకు ఇచ్చాం కదా, జిఎస్బి WS సబ్గ్రేడ్ ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సపరేట్, అండ్ ఇది డ్రైనేజ్ లేయర్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట, అందుకని వచ్చాయి అన్నమాట ఇక్కడ దాకా. దీనికి మనం ఎర్త్ అండ్ డ్రైన్స్ యాడ్ చేయాలి. అది ఎలాగా అంటే ఫస్ట్ డాటాలోకి వెళ్ళి ఎలిమెంట్స్, డ్రైన్. ఓకే, ఇక్కడ మనం డ్రైన్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలన్నమాట. ఓకే, దీంట్లో ఫస్ట్
యాడ్ అనే బటన్ క్లిక్ చేద్దాం. కర్సర్ వచ్చిందిగా, LHS డ్రైన్ అని టైప్ చేసేసి, అండ్ ఇక్కడ చూడండి ఇంటర్పోలేటెడ్ చైనేజ్ అని ఉంది కదా, ఇది ట్రూ అని సెలెక్ట్ చేయండి. అంటే మనకి చైనేజ్లో ఇంటర్పోలేట్ అవ్వడానికి ఇది ట్రూ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు డాటా ఇచ్చాను. చైనేజ్ 1000 అండ్ బాటమ్ విడ్త్ వచ్చేసి మనకి డ్రైన్ బాటమ్ లోపల విడ్త్ ఎంత ఉండాలి, 0.5 మీటర్. సెంటర్ ఆఫ్ సెట్ అంటే మనకి డ్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది. సో ఇది మనకి ఎలాగా అంటే లెఫ్ట్ డైనమిక్ టో అని ఉంటుంది, అక్కడి నుంచి మనం ఇవ్వాలన్నమాట. ఓకే, లెఫ్ట్ డైనమిక్ టో. ఓకే, మనం చైనేజ్ 1000 ఇచ్చాము. బాటమ్ విడ్త్ అంటే డ్రైన్ విడ్త్ వచ్చేసి 0.5 మీటర్. సెంటర్ ఆఫ్ సెట్ వచ్చేసి లెఫ్ట్ డైనమిక్ టో నుంచి ఉంటుంది. సో మనం లెఫ్ట్ డైనమిక్ టో వచ్చేసి దీనికి ఈ సర్వీస్ రోడ్కి తీసుకోవట్లేదు, మెయిన్ క్యారేజ్ వే నుంచి తీసుకుంటాం. సో మెయిన్ క్యారేజ్ వే నుంచి అంటే లెఫ్ట్ డైనమిక్ టో అది ఎలా సెట్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ కర్సర్ ఈ సెంటర్ ఆఫ్ సెట్ అనే బాక్స్ పైన పెట్టండి, సెల్లో పెట్టి F10 క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ డైనమిక్ టో ఉంటుంది, LTLF1. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది. లెఫ్ట్ డైనమిక్ టో -8.5 మీటర్ తీసుకుంటున్నా. అంటే మనకి సెంటర్ అంటే సెంటర్ మెయిన్ క్యారేజ్ ఉంది కదా, మెయిన్ క్యారేజ్ వే నుంచి మనకి సర్వీస్ రోడ్ దాటిన తర్వాత రావాలి డ్రైన్ అనేది. సో సర్వీస్ రోడ్కి మనకి డ్రైన్ సెలెక్ట్ చేసుకోవట్లేదు, సో మనం మెయిన్ క్యారేజ్ వేకి డ్రైన్ ఇస్తున్నాం కాబట్టి సర్వీస్ రోడ్ తర్వాత రావాలంటే 8.5 మీటర్ సెంటర్ ఆఫ్ సెట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్వర్ట్ లెవెల్ ఎలాగంటే మనకి ఇన్వర్ట్ లెవెల్ అంటే యాక్చువల్గా డ్రైన్ బాటమ్ బేస్ లెవెల్ ఉంటుంది కదా, మన వాటర్ ఫ్లో అయ్యే లెవెల్, ఆ లెవెల్ని ఇన్వర్ట్ లెవెల్ అంటారు. సో ఇన్వర్ట్ లెవెల్ అనేది అది. సో మనకి ఎక్కడ ఉండాలంటే మెయిన్ క్యారేజ్ వే నుంచి ఇంకా కొంచెం డౌన్లో ఉండాలి. అదే లెఫ్ట్ డైనమిక్ టో లెవెల్ నుంచి కొంచెం 0.5 మీటర్ డౌన్లో ఉండాలన్నమాట. లెఫ్ట్ డైనమిక్ టో అంటే ఏంటి, LTLF1. సో LTLF1 -0.5, ఇది లెఫ్ట్ డైనమిక్ టో అనమాట. ఓకే, నెక్స్ట్ టాప్ లెవెల్. డ్రైన్ టాప్ లెవెల్ ఏంటిది, ఇన్వర్ట్ లెవెల్ +0.5 అనమాట. ఓకే, అంటే లెఫ్ట్ డైనమిక్ టో లెవెలే టాప్ లెవెల్ అనమాట డ్రైన్ది. సో దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇన్వర్ట్ లెవెల్ +0.5 మీటర్. సో లెఫ్ట్ రైట్ సేమ్ అన్ని రెండు ఒకేలా ఉంటాయి. సో నెక్స్ట్ సైడ్ స్లోప్స్ వచ్చేసి 1:1 స్లోప్ తీసుకుంటున్నాను నేను డ్రైన్స్కి. సో 1:1, లెఫ్ట్ అండ్ రైట్ కూడా అలాగే తీసుకుంటున్నా. అండ్ డ్రైన్ టాప్ స్లోప్ వచ్చేసి 0, లెఫ్ట్ రైట్ డ్రైన్ టాప్ స్లోప్ లెఫ్ట్ రైట్ 0. అండ్ టాప్ థిక్నెసెస్ ఇవన్నీ 0 పెట్టండి. అండ్ RCC టాప్ అని ఉంది కదా, ఇక్కడ RCC టాప్ లెవెల్ ఏదైతే ఉందో లెఫ్ట్ టో లెవెల్ అని ఇచ్చుకోండి. LTL లెఫ్ట్ సైడ్కి, RTL రైట్ సైడ్కి. ఓకే, ఇవి మళ్ళీ 0. అండ్ ఇది టాప్ వాల్ విడ్త్ కూడా 0. అండ్ వాల్ స్లోప్స్ వచ్చేసి 90 డిగ్రీస్ ఇవ్వండి. అండ్ ఇది మళ్ళీ సైడ్ స్లోప్ టాప్ వచ్చేసి ఇన్వర్ట్ లెవెల్ 0.5 +0.5. సో ఇవి లెఫ్ట్ బ్యాంక్ డీటెయిల్స్, అంటే బ్యాంక్ ఎంబాంక్మెంట్ అంటారు కదా, అలా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. అవి విడ్త్ 0, హైట్ 0 ఇచ్చేయాలి. సైడ్ స్లోప్స్ వచ్చేసి 90 డిగ్రీస్. సో రైట్ సైడ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అలాగే. సో ఇది లెఫ్ట్ డ్రైన్ అయిపోయింది. సేమ్ ఇలాగే రైట్ సైడ్ డ్రైన్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, సేవ్ చేసాము, సేవ్ అయింది. నెక్స్ట్ యాడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన నేమ్ ఇవ్వాలి, RHS డ్రైన్. ఓకే, ఇది కూడా ఇంటర్పోలేటెడ్ చైనేజ్ S అని ఇవ్వాలి, ఫస్ట్ ట్రూ ఇవ్వాలి. అది ఇచ్చాక మనం ఇవి మిగతా ఇవ్వాలి. ఇది కూడా 0.5. ఇది రైట్ టో లెవెల్ వచ్చేసి ఇక్కడ చూడండి, రైట్ డైనమిక్ టో RTRF1. ఓకే, RTRF1 లెఫ్ట్ ఎంత డిస్టెన్స్ అయితే ఇచ్చామో రైట్ కూడా అంతే డిస్టెన్స్ ఇవ్వాలి. సో RTRF1 ఇది +8.5 మీటర్. ఇన్వర్ట్ లెవెల్ వచ్చేసి RTRF1 -0.5 మీటర్. ఓకే, డ్రైన్ టాప్ లెవెల్స్ ఏం లేదు, ఇన్వర్ట్ లెవెల్ +0.5. లెఫ్ట్ రైట్ సేమ్ అంతే ఉంటుంది. సో సైడ్ స్లోప్స్ వచ్చేసి
1-in-1 స్లోప్స్, 1-in-1 స్లోప్. టాప్ స్లోప్స్ వచ్చేసి 0 అండ్ స్ట్రెంథనింగ్ డీటెయిల్స్ కూడా 0 0. ఇక్కడ ఆర్సీసీ టాప్ లెవెల్స్ వచ్చేసి ఎల్టీఎల్ ఆర్టీఎల్, లెఫ్ట్కి ఎల్టీఎల్ రైట్కి ఆర్టీఎల్ ఇచ్చేసుకోండి. ఇవి 0లు, ఇది వచ్చేసి 0 అండ్ ఇది 90 degrees, ఇది 90 degrees. సేమ్ మనం లెఫ్ట్ సైడ్కి ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి. ఓకే, ఇది ఎర్త్ అండ్ డ్రైన్కి. సో అయిపోయింది కదా, ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డ్రైన్స్ అనేవి సేవ్ చేసాము. సో డ్రైన్స్ అనేవి మనకి ఇక్కడ కనబడాలి. చూసారా, ఇక్కడ డ్రైన్ కనబడట్లేదు. ఇక్కడ డ్రైన్ కనబడాలంటే ప్రాసెస్లోకి వెళ్ళాలి. ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ డ్రైన్స్ ఉన్నాయి, ఇవి చెక్ చేసుకోవాలి. ఇది నేను ఇందాక చెక్ చేసాను, ఇలా ఉంటుంది. మనం ఈ చెక్ బాక్స్ని చెక్ చేసి ప్రాసెస్ క్లిక్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది. ప్రాసెస్ అయిపోయి ఇక్కడ డ్రైన్ వస్తుంది. చూసారా, ఇది మన డ్రైన్. ఓకే, ఇది మన డ్రైన్ అనమాట. ఇది డైనమిక్ టో లెవెల్. ఓకే, ఇలా మనం డ్రైన్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పైన డీటెయిల్స్ ఇద్దాం. ఇప్పుడు క్యారేజ్ వే ఎంత డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. సో దానికి ఏం చేయాలంటే కాన్ఫిగర్ ట్యాబ్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్ ట్యాబ్లోకి వెళ్ళి క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ డైమెన్షన్స్ అని ఉంది కదా, ఈ డైమెన్షన్స్లోకి రావాలి ఫస్ట్ మనం. దీంట్లో ఫస్ట్ యాడ్ డైమెన్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక సెల్ సెలెక్ట్ అవుతుంది. దీంట్లో టైప్స్ అని ఉంటుంది, టైప్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ డీటెయిల్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. డైమెన్షన్ ఆఫ్సెట్, రోడ్ నుంచి ఎంత ఆఫ్సెట్ ఉండాలి, 1.5 మీటర్. టెక్స్ట్ హైట్ 0.25. ప్రిఫిక్స్ ఏం అవసరం లేదు, సఫిక్స్ అవసరం లేదు. ప్రిసిషన్ మాత్రం 3 digits ఇచ్చుకోండి. ఓకే, సేవ్ డైమెన్షన్, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రిడ్ అండ్ టో మార్కర్ ఉంది, సెకండ్ ట్యాబ్, అది సెలెక్ట్ చేయండి. టో మార్కర్స్ ఉంది కదా, అట్ స్పెసిఫైడ్ అని ఇవ్వండి, సారీ అట్ ఫైనల్ టోస్ అని ఇవ్వండి. ఆల్రెడీ వచ్చేస్తాయి చూడండి, ఫైనల్ టోస్ అని క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. అండ్ ఇందులో డిస్ప్లే ఓజిఎల్ రిమార్క్ ఉంది ఇక్కడ చిన్నగా, అది చెక్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. చెక్ చేసుకొని క్లోజ్ చేసేయండి. మనం క్లోజ్ చేయగానే వచ్చేసింది, చూసారా. ఓకే, దీన్ని కొంచెం సెట్టింగ్ చేద్దాము. కాన్ఫిగర్ క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్, ఈ టెక్స్ట్ హైట్ ఉంది కదా, ఇది 0.25కి పెడదాము. డైమెన్షన్స్లో కూడా కొంచెం తగ్గిద్దాం. టెక్స్ట్ హైట్ వచ్చేసి 0.15కి వెళ్దాము. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేయగానే మళ్ళీ సేవ్ అయిపోతుంది, చూసారా. ఓకే, ఇది మరీ చిన్నగా అయిపోయింది. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఇది మన ప్రపోజ్డ్ సెంటర్ లైన్, ఇది రైట్ ఫిల్ టో అనేది ఉంది. ఆఫ్ సైడ్ 10.75, ఆర్ఎల్ కూడా ఇచ్చేసింది. ఓకే, ఇది మన లెఫ్ట్ ఎడ్జ్, ఇది రైట్ ఎడ్జ్ రోడ్, ఎగ్జిస్టింగ్ రోడ్ అది. ఓకే, కింద మనకి టేబుల్ రావాలి. ఇప్పుడు అది ఎలా అనేది చూద్దాం. కోఆర్డినేట్ టేబుల్ అంటారు దాన్ని. సో దీన్ని కూడా కాన్ఫిగర్ సెట్టింగ్స్, క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అని చూసారా, కోఆర్డినేట్ టేబుల్, దీంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఏమేమి ఆఫ్సెట్స్ కావాలి, సర్వేడ్ ఆఫ్సెట్ అనేది కావాలి, ఓజిఎల్ డేటా కావాలి అంటే లెవెల్స్, అండ్ ప్రపోజ్డ్ ఆఫ్సెట్ కావాలి, ఎఫ్ఆర్ఎల్స్ కావాలి. ఓకే, సేవ్ కొట్టి క్లోజ్ చేయండి, వచ్చేసింది టేబుల్. ఓకే, వీటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఊర్ కాన్ఫిగర్ క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కోఆర్డినేట్ టేబుల్ ఉంటుంది కదా, దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి మనం క్యాప్షన్ టెక్స్ట్ హైట్ ఉంది కదా, క్యాప్షన్ టెక్స్ట్ హైట్ అంటే ఇది క్యాప్షన్స్ అనమాట. దీని టెక్స్ట్ హైట్ 0.4 ఉంది ఇప్పుడు. సో అది ఓకే, సరిపోతుంది. అండ్ కోఆర్డినేట్ టెక్స్ట్ హైట్ ఉంది చూసారా, ఇవి కోఆర్డినేట్స్ అనమాట. దీని టెక్స్ట్ హైట్ వచ్చేసి మనం కొంచెం పెంచుకుందాం, 0.5కి ఇద్దాము. అండ్ రో హైట్ ఉంది, ఈ రో హైట్ ఉంది చూసారా, ఇది తగ్గించుకుందాం. ఓకే, రో హైట్ వచ్చేసి 2.5కి ఇద్దాం. 2.5 వద్దులేండి, 3కి ఇద్దాం. ఓకే, ఈ మినిమం స్పేసింగ్ అని ఉంది చూసారా, అది ఏంటంటే ఈ లెవెల్స్ కొన్ని కలిసిపోయాయి చూసారా, ఈ లెవెల్స్ కలిసిపోకుండా ఉండడానికి మినిమం స్పేసింగ్ యాక్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే 1 మీటర్ అని ఇద్దాము, మినిమం స్పేసింగ్ 1 ఇద్దాము. ఓకే, ఇంకేం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇంకోటి ఇక్కడ లెజెండ్ అని ఉంది చూసారా, ఈ లెజెండ్ దగ్గర ప్లస్ సింబల్ ఉందా, ఇది క్లిక్ చేయండి.
లెజెండ్ ఇన్ థిక్నెస్ ఫాల్స్ అని ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఏ లేయర్ అనేది కనబడట్లే. సో అది కనబడాలి అంటే లెజెండ్ని ట్రూ చేయాలి, థిక్నెస్ ఇన్ లెజెండ్ అనేది ట్రూ చేయాలి. ఓకే, దాని హైట్, టెక్స్ట్ హైట్ 0.2 పెట్టుకుందాము, లీడర్స్ 0.1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి చూద్దాం ఇప్పుడు. వై యాక్సిస్ ఇది నెగిటివ్ టేబుల్ ఆఫ్సెట్లో వద్దాం 0. ఓకే, సేవ్, క్లోజ్ చేయండి. ఇవన్నీ చూసారా, రో హైట్ మారిపోయింది అండ్ ఆఫ్సెట్స్ కూడా డిస్టెన్స్ ఇచ్చాం కదా, స్పేసింగ్ మినిమం స్పేసింగ్ అని 1, దాన్ని బట్టి మొత్తం చేంజెస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ లెజెండ్స్ అని ఇంకోటి ట్రూ అని క్లిక్ చేసాం చూసారా లెజెండ్స్, అది ఎందుకు రాలేదంటే మనం డిజైన్ లేయర్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది కింద, గ్రూప్ నేమ్ అవన్నీ. దీంట్లో డిస్ప్లే ఇన్ లెజెండ్స్ ఉంది కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మెయిన్ క్యారేజ్ వే సెలెక్ట్ చేశాను, దాంట్లో లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేశాను, డిస్ప్లే ఇన్ లెజెండ్ సెలెక్ట్ చేసి సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేయగానే ఇక్కడ ఒకసారి ప్రాసెస్ చేసుకుందాం. ఇదిగోండి ప్రాసెస్ అయింది. ఓకే, సో ప్రాసెస్ చేసి అక్కడ డిజైన్ లేయర్స్లో మెన్షన్ చేస్తేనే ఇక్కడ కనబడుతుంది, లేకపోతే కనబడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి క్యాంబర్ డేటా అనేది ఇవ్వాలి. క్యాంబర్ డేటా ఎక్కడ ఉంటుంది అంటే ఇది కూడా కాన్ఫిగర్, క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్, దీంట్లో ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడే లెజెండ్ అని దాని కింద క్యాంబర్ ఉందా, క్యాంబర్ ఫాల్స్ అని ఉంది. సో ఇక్కడ పక్కన ప్లస్ అని ఉంది, అది క్లిక్ చేయండి. క్యాంబర్ ఉన్నది, దీని ప్లస్ క్లిక్ చేయగానే ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ క్యాంబర్ అనేదాన్ని ట్రూ చేయండి. మనకి యాక్చువల్గా అయితే రోడ్ పైన నెగిటివ్ క్యాంబర్ ఉంటుంది, మనం ఇవ్వడం పాజిటివ్ ఇచ్చినా అది నెగిటివ్, మనం ఇక్కడ నెగిటివ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ క్యాంబర్ని కూడా ట్రూ క్లిక్ చేయండి. అండ్ క్యాంబర్ టెక్స్ట్ హైట్ వచ్చేసి 0.25 పెడదాం. ఇక్కడ చూసారా షో వర్టికల్ సైడ్ స్లోప్స్ అని ఉంది. ఇప్పుడు ఈ సైడ్ స్లోప్స్ అనేది మనం చెక్ చేస్తే చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ అంటే ఈ ఏరియాలో కూడా మనకి స్లోప్స్ చూపించడం మొదలు పెడుతుంది అనమాట, అంటే క్యాంబర్ లాగా. సో ఇక్కడ మనకు అవసరం లేదు, చండాలం కనబడుతుంది. సో ఇది ఫాల్స్ పెట్టుకుందాం. ఓకే, సేవ్. ఇప్పుడు చూడండి, నేను అక్కడ క్లోజ్ చేశాను, వెంటనే వచ్చేసింది. ఓకే, మన క్యాంబర్ 2.5% అండ్ ఇవి కూడా సపరేటర్స్ కూడా 2.5% అండ్ ఇది అన్పేవ్డ్ షోల్డర్ వచ్చేసి 3%. ఓకే, చూసారా క్యాంబర్ పర్సంటేజ్ కూడా వచ్చేసింది. ఇంకా మనకి ఇందులో ఇంకేం నేర్చుకోవాలి, ఏరియా టేబుల్ ఇవ్వాలి, ఏరియా టేబుల్ అనేది ఒకటి ఇవ్వాలి, అండ్ క్వాంటిటీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అండ్ క్రాస్ సెక్షన్స్ ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్లో డైనామిక్ టేబుల్ గురించి చూసేద్దామండి. డైనామిక్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే డైనామిక్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏరియా టేబుల్ మనకి ఇక్కడ ఉన్న మెయిన్ క్యారేజ్ వేకి, లెఫ్ట్ సర్వీస్ రోడ్కి, రైట్ సర్వీస్ రోడ్కి అండ్ ఈ ఎర్త్ అండ్ డ్రైన్కి సంబంధించి ఏరియాస్ అన్ని ఇక్కడ కింద ఇవ్వాలన్నమాట. సో దానికి మనం డైనామిక్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూసారా, ఒక బాక్స్, దీని దగ్గరికి తీసుకురాగానే ఫస్ట్ ఒక డిఫైన్ టేబుల్ అని ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక టేబుల్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు అడుగుతుంది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి అనేది. మనకి యాక్చువల్గా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, బీసీ, డిబిఎం, డబ్ల్యూఎంఎం2, 1 అండ్ జిఎస్బి అండ్ సబ్గ్రేడ్ 6 ఉన్నాయి. అండ్ 6 కాకుండా మనకి కటింగ్, ఫిల్లింగ్ అనేవి రావాలి అండ్ షోల్డర్ రావాలి. సో మొత్తం 9 అయినాయి. అండ్ ఇంకొకటి సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఒక కాలం వస్తుంది. అండ్ యూనిట్స్, దాని యూనిట్స్ ఏంటిది, క్వాంటిటీస్లో తీసుకుంటున్నామా, స్క్వేర్ మీటర్స్లో తీసుకుంటున్నామా అనేది ఇవ్వాలి. సో టోటల్గా 11 అయిపోతాయి. ఓకే, 11 వస్తాయి అనమాట. సో మెయిన్ క్యారేజ్ వేకి మనం 11 నెంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకోవాలి. రోస్లో వచ్చేసి ఫస్ట్ రోలో మనం చైనేజ్ మెన్షన్ చేస్తాము, సెకండ్ రోస్లో దాని హెడ్డింగ్స్ మెన్షన్ చేస్తాము, థర్డ్ అండ్ ఫోర్త్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మెన్షన్ చేస్తాం. సో 4 రోస్. నెక్స్ట్ ఈ 2 వదిలేండి, 2 తర్వాత చూద్దాం. ఆఫ్సెట్ ఇన్ ఎక్స్ వై అనేది తర్వాత చూడాలి. కాలమ్ విడ్త్ అంటే బీసీ, డబ్ల్యూఎంఎం ఇలాంటి మనం ఎక్సెల్ షీట్లో టేబుల్ ఫార్మాట్లో చేస్తాం అలా వస్తాయి అనమాట. సో వాటి కాలమ్ విడ్త్, రో హైట్ అవన్నీ మెన్షన్ చేయాలి. కాలమ్ విడ్త్ 2.5 ఇచ్చేస్తాను. యావరేజ్ రో హైట్ వచ్చేసి 0.4 మెన్షన్ చేస్తాను. టెక్స్ట్ హైట్ వచ్చేసి 0.3 అండ్ ప్రెసిషన్ ఉంది చూసారా, ఇది 3 zeros పెట్టుకోవాలి, డెసిమల్స్ తర్వాత 3 digits. ఓకే, అండ్ క్రియేట్, ఒక టేబుల్ వచ్చేసింది. ఓకే, ఇది మెయిన్ క్యారేజ్ వేకి సంబంధించింది. అలాగే మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్కి, రైట్ సర్వీస్ రోడ్కి క్రియేట్ చేయాలి.
అండ్ ట్రైన్స్ ఉన్నాయి కదా ఎర్త్ ట్రైన్స్, వాటికి కూడా క్రియేట్ చేయాలి. సో టోటల్గా 4 టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ 1 అని ఉంది కదా, ఇది టేబుల్ 1 అనమాట. నెక్స్ట్ ఇంకొక టేబుల్ కావాలంటే కూడా ఇక్కడే మళ్ళీ డిఫైన్ టేబుల్ అని అది క్లిక్ చేస్తే ఇంకో టేబుల్ వస్తుంది. ఫస్ట్ మెయిన్ క్యారేజ్ వేకి సంబంధించిన డేటా ఇచ్చేసుకుందాం. ఫస్ట్ దాంట్లో మనం చైనేజ్ ఇవ్వాలి. చైనేజ్ వచ్చేసి ఎలా ఇవ్వాలంటే చైనేజ్ ఇన్ కిలోమీటర్స్ అని ఇవ్వాలన్నమాట. సో అది మనం దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, అది రావాలి అంటే ఈ సెల్ పైన సెల్ సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేయండి. F9 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసారా, ఇందులో సెకండ్ ఆప్షన్ CHK అని ఉంది డాలర్ సింబల్తో, ఇది చైనేజ్ ఇన్ కిలోమీటర్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. చైనేజ్ ఇన్ కిలోమీటర్స్ అని వచ్చేసింది. నెక్స్ట్ పక్క సెల్లో క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అని రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ సైడ్, ఇదే సైడ్ లెఫ్ట్ అంటే సైడ్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ హెడ్డింగ్స్ వస్తాయి అన్నిటికీ. ఇది వచ్చేసి యూనిట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ ఏం ఐటమ్ BC, ఓకే, తర్వాత DBM, తర్వాత WMM2, తర్వాత WMM1, తర్వాత GSB, తర్వాత సబ్గ్రేడ్, తర్వాత కటింగ్, తర్వాత ఫిల్లింగ్, ఇక్కడ షోల్డర్, సైడ్లో వచ్చేసి LHS అండ్ కిందనే RHS ఇచ్చేసుకోవాలి. ఏరియా యూనిట్స్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్. ఇక్కడ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకి BC అని ఉంది కదా, ఇక్కడ సెల్ పైన క్లిక్ చేసి F9 క్లిక్ చేయండి. F9 క్లిక్ చేయగానే ఇలా ఇందాకట్లాగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి డిజైన్ లేయర్స్ ఏరియా అని ఉంది కదా, ఇందులోకి రండి. ఇందులోకి వచ్చాక ఈ ఫస్ట్ది 1:1 డాలర్ సింబల్తో ఉంది కదా, ఇది మెయిన్ క్యారేజ్ వేకి సంబంధించింది. అలాగే 1:1 ఇవన్నీ కూడా మెయిన్ క్యారేజ్ వే. ఇక్కడ వరకు మెయిన్ క్యారేజ్ వే వచ్చేసింది 1:2 వరకు. అండ్ నెక్స్ట్ 2:1 వచ్చింది చూసారా, ఇది లెఫ్ట్ సర్వీస్ రోడ్, ఇక్కడ రాస్తుంది చూడండి, ఇవి లెఫ్ట్ సర్వీస్ రోడ్కి సంబంధించింది అనమాట. ఈ 3:1 ఉన్నది రైట్ సర్వీస్ రోడ్కి సంబంధించి. ఓకే, ఇది మనం మెయిన్ క్యారేజ్ వేకి చేస్తున్నాం కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఫస్ట్ BC. సో BC కావాలి కాబట్టి ఈ BC పైన డబల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, అది లెఫ్ట్ సైడ్ది. నెక్స్ట్ రైట్ సైడ్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ F9 క్లిక్ చేసి డిజైన్ లేయర్స్ 1:2 అని చూసారా BC, ఇది రైట్ సైడ్, ఇక్కడ రాసింది చూడండి రైట్ సైడ్ అని, ఇది రైట్ సైడ్. నెక్స్ట్ DBM, ఇది కూడా సేమ్ ఇలాగే సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ రెండు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి F9 క్లిక్ చేయగానే ఇంటర్నల్ అని ఉంది కదా, ఈ ఇంటర్నల్లోనే ఇక్కడ ఉంటుంది చూడండి లెఫ్ట్ షోల్డర్ ఏరియా. ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి, మొత్తం 4 ఉంటాయి ఇక్కడ మనకి. ఎందుకంటే మెయిన్ క్యారేజ్ వేకి సంబంధించింది ఉంటుంది, లెఫ్ట్ సర్వీస్ రోడ్, రైట్ సర్వీస్ రోడ్కి సంబంధించింది కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్యారేజ్ వేకి సంబంధించింది వచ్చేసి సపరేటర్, ఆ సపరేటర్ లోపల ఫిల్ అయ్యేదన్నమాట. ఓకే, రైట్ షోల్డర్ ఏరియా. ఓకే, కటింగ్ ఫిల్లింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మన కాన్ఫిగర్ ట్యాబ్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫీల్డ్ ఏరియాస్ అని ఉంటుంది ట్యాబ్, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ ఫిల్ అని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏరియాస్ వస్తాయి అనమాట. అది ఎలాగంటే ఫస్ట్ యాడ్, ఇక్కడ LHS కట్ అని ఇచ్చుకోండి. అండ్ క్యాప్షన్స్ కూడా LHS కట్ అని ఇవ్వండి. ఓకే, ఫ్రమ్ లేయర్ వచ్చేసి మనకి సబ్గ్రేడ్ బాటమ్ అని ఉంది కదా, DL బాటమ్ 1 LHS సబ్గ్రేడ్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. 2 లేయర్ ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్. అండ్ ఇది ఆఫ్ సెట్ వచ్చేసి మనకి లెఫ్ట్ క్యారేజ్ వే ఎండ్ అనమాట. సో LCW1 ఇది సెలెక్ట్ చేయండి. 2 ఆఫ్ సెట్ వచ్చేసి ప్రపోజ్డ్ సెంటర్ లైన్ వరకే ఉంటుంది. సో ఓకే, ఇది మనకి లెఫ్ట్ సైడ్ కటింగ్ అనమాట. సో ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ యాడ్ రైట్ సైడ్ కటింగ్ RHS కట్. ఓకే, ఇది కూడా RHS కట్. అండ్ ఇక్కడ మనకి ఫ్రమ్ లేయర్ వచ్చేసి రైట్ సైడ్ DL బాటమ్ రైట్ సైడ్ సబ్గ్రేడ్ అని సెలెక్ట్ చేయాలి. ఫ్రమ్ ఆఫ్సెట్ ఏమో ప్రపోజ్డ్ సెంటర్ లైన్ ఇవ్వాలి. 2 ఆఫ్సెట్ వచ్చేసి రైట్ సైడ్ క్యారేజ్ వే అని ఇవ్వాలి. ఓకే, సేవ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫిల్లింగ్ ఇవ్వాలి. యాడ్ LHS ఫిల్. ఓకే, ఇది కూడా LHS ఫిల్. ఇందులో ఇక్కడ ఉంది చూసారా కట్ ఏరియా ఫిల్, ఇందులో ఫిల్ ఏరియా సెలెక్ట్ చేయాలి. అండ్ సేమ్ ఆఫ్సెట్ సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్కి అయితే మనం ఏదైతే ఇచ్చామో అదే సెలెక్ట్ చేసుకోవాలి. DL బాటమ్ సబ్గ్రేడ్ ఒరిజినల్ గ్రౌండ్. ఆఫ్సెట్స్ కూడా ఇవే ఇవ్వాలి. ఏది ఫ్రమ్ ఆఫ్సెట్ మెయిన్ క్యారేజ్ వే టు ప్రపోజ్ సెంటర్ లైన్, ఎందుకంటే కటింగ్ ఏది ఇస్తున్నామో ఫిల్లింగ్ కూడా అక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవాలి.
ఓకే, సేవ్. మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ ఫిల్, యాడ్ ఆర్హెచ్ఎస్ ఫిల్, ఇది కూడా ఆర్హెచ్ఎస్ ఫిల్. ఓకే, ఇది ఫిల్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. డిఎల్ బాటమ్ రైట్ సైడ్ సబ్గ్రేడ్ ఫ్రమ్ లేయర్ 2 ఏమో ఒరిజినల్ గ్రౌండ్, అండ్ ఇక్కడ వచ్చేసి F10 రైట్ క్యారేజ్ వే టు ప్రపోజ్ సెంటర్ లైన్. సేవ్. లెఫ్ట్ సైడ్ కటింగ్ వచ్చేసింది, ఫిల్లింగ్ వచ్చేసింది. అలాగే మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్కి రైట్ సర్వీస్ రోడ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్ క్రియేట్ చేద్దాం. సో యాడ్ LHS సర్వీస్ రోడ్కి సింబల్ S అని పెట్టుకుంటున్నా, స్పేస్ ఇచ్చి కటింగ్. ఓకే, సేమ్ ఇదే ఇస్తున్నా ఇక్కడ కూడా, LHS SUT. ఓకే, కట్ ఏరియా ఇది, అండ్ ఫ్రమ్ లేయర్ వచ్చేసి సర్వీస్ రోడ్ సబ్గ్రేడ్ బాటమ్, ఇక్కడ ఉంది చూసారా ఇది. ఓకే, 2 వచ్చేసి ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్సెట్. ఆఫ్సెట్లో వచ్చేసి మనకి లెఫ్ట్ సర్వీస్ రోడ్లో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే లెఫ్ట్ షోల్డర్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకి ఎర్త్ అండ్ షోల్డర్ కూడా ఉంది కదా, సో దానివల్ల లెఫ్ట్ షోల్డర్ కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రపోజ్డ్ సెంటర్ ఉంది కదా, ఇది కూడా మనకి లెఫ్ట్ సర్వీస్ రోడ్లో తీసుకోవాలి. ఇది చూసారా లెఫ్ట్ సర్వీస్ రోడ్, ఇది సెలెక్ట్ చేసుకొని ప్రపోజ్డ్ సెంటర్ 2 ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, సేవ్. నెక్స్ట్ యాడ్ RHS కట్. ఓకే, నేను ఇది చేసేస్తాను చూడండి, ఇవి అయిపోయండి. నెక్స్ట్ డ్రైన్ యాడ్ చేద్దాం. యాడ్ LHS డ్రైన్, LHS డ్రైన్ కట్, ఇది కూడా కట్. ఓకే, కట్ ఏరియా అండ్ డ్రైన్ నుంచి ఒరిజినల్ గ్రౌండ్ F10 సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్లో డ్రైన్ ఉంది కదా, డ్రైన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ ఆఫ్ డ్రైన్ స్లోప్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2 ఆఫ్సెట్ వచ్చేసి కూడా డ్రైన్లోకి వచ్చి ఎండ్ ఆఫ్ డ్రైన్ స్లోప్ అని చూసారా, ఇది సెలెక్ట్ చేయండి. ఇది లెఫ్ట్ సైడ్ డ్రైన్ టు ఒరిజినల్ గ్రౌండ్. సేవ్. నెక్స్ట్ యాడ్ LHS డ్రైన్ ఫిల్, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకోండి. ఏరియా ఫిల్ ఏరియా వస్తుంది, ఇవే ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ కట్ ఏరియా ఫిల్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోండి అంతే. ఓకే, మళ్ళీ సేవ్ కొట్టేయండి ఫిల్ కూడా. నెక్స్ట్ యాడ్ RHS డ్రైన్ కట్ ఫ్రమ్ లేయర్ RHS టు ఒరిజినల్ గ్రౌండ్, ఇది కటింగ్ ఏరియా. నెక్స్ట్ సెలెక్ట్ F10 డ్రైన్, ఇక్కడ చూడండి స్టార్ట్ ఆఫ్ డ్రైన్ స్లోప్ అని ఉంది కదా రైట్ సైడ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది కూడా F10 సెలెక్ట్ చేసి ఎండ్ ఆఫ్ డ్రైన్ స్లోప్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేవ్. ఓకే, నెక్స్ట్ RHS డ్రైన్ ఫిల్ చేయాలి. ఓకే, డ్రైన్ ఫిల్ ఆఫ్సెట్ సేమ్, ఇది ఫిల్ ఏరియా ఉంది, ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి, సేవ్ క్లిక్ చేసేయండి, అయిపోయింది. ఓకే, ఇది ఫీల్డ్ ఏరియాస్ని ఇలా డిఫైన్ చేయాలి. అండ్ ఇవే మనకి ఏరియా టేబుల్లోకి వస్తాయి అనమాట. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, కటింగ్ అని ఇందాక ఇచ్చాం కదా, ఈ కటింగ్ దగ్గర మనం మెన్షన్ చేయలేదు. అది ఎలా మెన్షన్ చేయాలంటే F9 క్లిక్ చేయండి, ఇక్కడ పెట్టి F9 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫైన్ ఫీల్డ్ లేయర్ ఏరియా అని వచ్చింది చూసారా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన మనం ఇచ్చినవన్నీ ఇక్కడ వస్తాయి. సో మనం మెయిన్ క్యారేజ్ వేలో ఉన్నాం. మెయిన్ క్యారేజ్ వేది ఇది, ఈ పైన 4 ఐటమ్స్ మెయిన్ క్యారేజ్ వే. సో ఫస్ట్ మనకు కటింగ్ కావాలి, కటింగ్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి, డబల్ క్లిక్. నెక్స్ట్ కటింగ్ రైట్ సైడ్ F9 క్లిక్ చేయండి, డిఫైన్ ఫీల్డ్ లేయర్ ఏరియా రైట్ సైడ్ కట్, అలాగే ఫిల్లింగ్. ఓకే, మనకి మెయిన్ క్యారేజ్ అనేది అయిపోయింది. సో ఇది సేవ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఏమి లైన్స్ ఏం రావట్లేదు. ఈ లైన్స్ ఎలా రావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది చూసారా యాడ్ హారిజాంటల్ లైన్ అని, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒక లైన్ వస్తుంది కింద. అలాగే అన్నిటికీ సపరేట్గా ఇండివిజువల్గా క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకి దాంట్లో క్రాస్ సెక్షన్లో కనబడాలంటే ఇన్ సిఎస్ అని చూసారా, ఇది టిక్ చేసి పెట్టి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ ఆఫ్సెట్ వై ఆఫ్సెట్ మనకు కనబడాలి. అది కనబడాలి అంటే ఫస్ట్ మనకు ఒకసారి క్రాస్ సెక్షన్లో వచ్చిందో లేదో చూసుకుందాం. ఒకసారి ప్రాసెస్ చేయండి. చూడండి, ప్రాసెస్ చేసాము కానీ ఎక్కడ వచ్చింది, ఎక్కడో మధ్యలో వచ్చింది. ఇది ఇక్కడ కాదు మనకు కావాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ కావాలి మనకి. సో దీన్ని ఏం చేయాలంటే టేబుల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, థర్డ్ సింబల్ చూడండి XY అని ఉంటుంది, స్పెసిఫై ఇంటర్సెక్షన్ లొకేషన్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి అదొక పాయింట్ అడుగుతుంది, మౌస్ తోటి ఆ పాయింట్ సెలెక్ట్ చేసి ఇచ్చేయండి. ఇది మనకి ఎడ్జ్ కావాల్సింది. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆఫ్సెట్స్ పడిపోతాయి. ఇప్పుడు ఒకసారి సేవ్ బటన్ క్లిక్ చేయండి. మనకి టేబుల్
ఇక్కడ ఒకసారి ప్రాసెస్ చేస్తే టేబుల్ వచ్చేస్తుంది అనమాట. చూసారు వచ్చేసింది. మనకు రో హైట్ చాలా తగ్గిపోయింది. రో హైట్ పెంచుకుందాం. అది ఎలాగంటే టేబుల్ కాన్ఫిగరేషన్, దీంట్లో ఇక్కడ మనకి చూడండి, ఇది రో హైట్ పెంచుకునేది, ఇది కాలం విడ్త్ పెంచుకునేది. రో హైట్ ఎలా పెంచుకోవాలంటే అన్ని రోస్ సెలెక్ట్ చేసి పట్టుకొని రో హైట్ అనేది క్లిక్ చేయాలి. రో హైట్ ఒక 1 పెట్టుకుందాం, 1.0 అండ్ క్లిక్ ఓకే. కింద సేవ్ బటన్ క్లిక్ చేసేయండి. క్రాస్ సెక్షన్లోకి వచ్చి ఒకసారి క్విక్ ప్రాసెస్ అని ఉంటుంది ఇక్కడ, అది క్లిక్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇది మెయిన్ క్యారేజ్ వే. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి మెన్షన్ చేయడం మర్చిపోయాము, క్రాస్ సెక్షన్ ఏరియా అని మెన్షన్ చేసాం, దేనికి అనేది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ టైప్ చేసేద్దాం క్రాస్ సెక్షన్ ఏరియాస్, అలా కాకుండా ఫ్రంట్లో టైప్ చేద్దాం మెయిన్ క్యారేజ్ వే క్రాస్ సెక్షనల్ ఏరియాస్. సేవ్. ఒకసారి క్విక్ ప్రాసెస్ చేసాం. ఇదిగోండి మెయిన్ క్యారేజ్ వే క్రాస్ సెక్షన్ ఏరియాస్. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రావాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా క్రియేట్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి ఇన్నే ఉంటాయి ఇన్నే కాలమ్స్ ఉంటాయి. రోస్ మాత్రం ఒకటి తగ్గుతుంది, చైనేజ్ ఉంటుంది, సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ ఉంటుంది, రైట్ సైడ్కి రైట్ ఒకటే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ దాంట్లో 3 రోస్ వస్తాయి, రైట్ సైడ్ దాంట్లో కూడా 3 రోసే వస్తాయి. ఓకే, తర్వాత డ్రైన్ది క్రియేట్ చేద్దాం. నేను క్రియేట్ చేసి పెడతాను, లేదంటే చూసేయండి ఒకసారి. డిఫైన్ టేబుల్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 11, నెంబర్ ఆఫ్ రోస్ 3, యావరేజ్ కాలమ్ విడ్త్ వచ్చేసి 2 ఉండిద్దాం, రో హైట్ వచ్చేసి 1 అండ్ టెక్స్ట్ హైట్ వచ్చేసి 0.35 పెడదాం. ప్రిసిషన్ డెసిమల్లో 3 డిజిట్స్. క్రియేట్. ఇంకో టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇందులో కూడా సేమ్ ఐటమ్స్ వస్తాయి అక్కడ. ఇప్పుడు టైప్ చేసేసుకుందాం వాటిని. ఓకే అండి, టైప్ చేసేసుకున్నాం. చూడండి, ఇది లెఫ్ట్ సర్వీస్ రోడ్కి సంబంధించింది అండ్ టేబుల్ 3 వచ్చేసి రైట్ సర్వీస్ రోడ్కి అనమాట. ఓకే, ముందు లెఫ్ట్ సర్వీస్ రోడ్ది చూసేద్దాం. బీసీ ఎలా సెలెక్ట్ చేయాలంటే F9 క్లిక్ చేయండి, సెల్లో పెట్టి డిజైన్ లేయర్ ఏరియాస్కి రండి అండ్ ఇక్కడ చూడండి 2:1 అని ఉంది చూసారా, ఇది లెఫ్ట్ సర్వీస్ రోడ్కి సంబంధించింది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కటింగ్ వచ్చేసి లెఫ్ట్ డిఫైన్ ఫీల్డ్ ఏరియాస్లోకి వచ్చిన తర్వాత ఇందులో లెఫ్ట్ ఎస్ కటింగ్ అని ఇచ్చింది కదా అది. ఫిల్లింగ్ వచ్చేసి సేమ్ డిజైన్ ఫీల్డ్ ఏరియాలోకి వచ్చి LHS ఎస్ ఫిల్ అని ఇచ్చాం కదా అది. షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఇంటర్నల్లో LSHF2 అని చూసారా, ఇది సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ షోల్డర్ ఏరియా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకొని యాడ్ హారిజాంటల్ లైన్ ఉంది, అది క్లిక్ చేసుకోండి 2 సార్లు. చేసిన తర్వాత దీనికి ఒక కోఆర్డినేట్ పాయింట్ అడుగుతుంది, అది సెలెక్ట్ చేయండి. ఇది XY ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ టేబుల్ కిందనే ఇవ్వండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్టెడ్, కోఆర్డినేట్స్ వచ్చేసి సేవ్. ఒకసారి చెక్ చేసుకుందాం వచ్చిందో లేదో. ప్రాసెస్ చేసేయండి ఒకసారి. చూడండి వచ్చేసింది, కొంచెం కలర్ మారింది అంతే, కాకపోతే వచ్చేసింది. ఓకే, ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఇప్పుడు మనం టేబుల్ 3 చేసేద్దాం. టేబుల్ 3 వచ్చేసి రైట్ సైడ్ అనమాట. F9 క్లిక్ చేయండి, డిజైన్ లేయర్ ఏరియాస్, ఇది 3:1. ఓకే, కటింగ్ వచ్చేసి డిఫైన్ ఫీల్డ్ ఏరియా RHS ఎస్ కట్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఫిల్లింగ్ కూడా డిఫైన్ ఫీల్డ్ ఏరియా RHS ఎస్ ఫిల్. షోల్డర్ వచ్చేసి ఇంటర్నల్లోనే RSHF1. ఓకే, సేవ్. యాడ్ హారిజాంటల్ లైన్ అయిపోయిందా. ఇంటర్సెక్షన్ పాయింట్ సెలెక్ట్ చేయండి, దీని కింద సెలెక్ట్ చేసుకోండి, సేవ్ క్లిక్ చేసేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ప్రాసెస్ క్లిక్ చేసేయండి, అయిపోతాయి. 3 టేబుల్స్ వచ్చేస్తాయి మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ సేమ్ కలర్లో ఉండకుండా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి రావాలి మనకి. ఇంకోటి ఏంటిదంటే డ్రైన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఎర్త్ అండ్ డ్రైన్స్కి రావాలి కదా. సో నెక్స్ట్ టేబుల్ 4, క్రియేట్ టేబుల్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4, నెంబర్ ఆఫ్ రోస్ 4. ఓకే, కాలమ్ విడ్త్ 2.5, రో హైట్ 1, టెక్స్ట్ హైట్ 3.35, 3 digits ప్రెసిషన్. ఓకే, ఇక్కడ కూడా F9 క్లిక్ చేయండి, ఫస్ట్ సెల్లో చైనేజ్ ఇన్ మీటర్స్ క్లిక్ చేసుకోండి. THN ఎర్త్ అండ్ డ్రైన్ క్రాస్ సెక్షన్ ఏరియాస్ ఒకటి ఎంటర్ క్లిక్ చేసేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇది సైడ్
ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కదా, F9 క్లిక్ చేయండి. డిఫైన్ ఫీల్డ్ ఏరియాస్కి రండి. LHS డ్రైన్ కట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేసి F9 డిఫైన్ ఫీల్డ్ ఏరియాస్, రైట్ సైడ్ డ్రైన్ కట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఫిల్లింగ్కి డ్రైన్ ఫిల్. ఓకే, దీనికి కూడా ఇంటర్సెక్షన్ పాయింట్ ఇచ్చేయండి. నేను ఇక్కడ ఇస్తున్న ఇంటర్సెక్షన్ పాయింట్ సెలెక్టెడ్. నౌ యాడ్ హారిజాంటల్ లైన్స్. సేవ్ అయిపోయింది. జస్ట్ ఒకసారి ప్రాసెస్ చేసుకుందాం ఫుల్గా. మనకు పూర్తిగా మన టేబుల్స్ అన్నీ వచ్చేయాలి. ఓకే, చూసారా మన టేబుల్స్ అన్నీ వచ్చేసాయి. ఓకేనా, అన్నీ వచ్చేసాయి మనకి. మెయిన్ క్యారేజ్ వే, క్రాస్ సెక్షనల్ ఏరియాస్ వచ్చాయి, లెఫ్ట్ సర్వీస్ రోడ్కి వచ్చాయి, రైట్ సర్వీస్ రోడ్, ఎర్త్ అండ్ డ్రైన్. ఓకే, దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది మనకి. అన్నిటినీ చూడండి, ఇవి కొన్ని సెంటర్లో వచ్చాయి, కొన్ని సైడ్స్కి వెళ్ళిపోయాయి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. ఇవి ఇలా రాకుండా ఉండాలంటే మనకి ఇందులో ఒక సింబల్ ఇవ్వాలన్నమాట. అదేంటంటే ఫస్ట్ లెస్ దాన్ సింబల్ ఇవ్వాలి, మధ్యలో క్యాపిటల్ C అంటే సెంటర్ అని దానికి అర్థం, C ఇవ్వాలి క్యాపిటల్ C, దాని తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇస్తా చూడండి, డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేశాను. ఓకే, లెస్ దాన్ సింబల్, క్యాపిటల్ C, గ్రేటర్ దాన్ సింబల్, ఇది ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది కదా, ఇది ఇప్పుడు సెంటర్కి వస్తుంది సేవ్ చేసిన తర్వాత. వచ్చిందా? సో ఈ సింబల్ ఇస్తే అన్ని సెంటర్లోకి వస్తాయి అనమాట. మనకి ఏమేమి అన్ని సెంటర్లో లేవో వాటిలన్నిటికీ సింబల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ పై రో తప్ప మిగతా అన్నిటికీ ఈ సింబల్ ఇస్తే బెటర్. ఓకే అండి, నేను టైప్ చేసుకున్నాను మొత్తం. చూడండి, అన్నిటికీ ఈ సింబల్ అనేది యాడ్ చేసాను. సో టేబుల్ 1లో అన్నిటికీ చేశాను, టేబుల్ 2లో కూడా చేసా, 3 అండ్ టేబుల్ 4. ఓకే, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒకసారి వీటిని సేవ్ చేసేసి ప్రాసెస్ చేసేసుకుందాం ఒకసారి. ప్రాసెస్. ఓకే, ఇదిగోండి అన్ని సెంటర్లోకి వచ్చాయి. ఓకేనా, ఇది దాని డిఫాల్ట్గా సపరేట్ అంటే ఇండివిజువల్ బాక్సెస్ ఇచ్చాం కదా, వాటికి అవి కనబడడానికి అలా సపరేట్ ఇస్తుంది. దీన్ని మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు, కలరింగ్ స్టైల్ అవన్నీ. సో అది ఇప్పుడు మనకి పెద్ద యూజ్ లేదు, ఇలా ఇస్తే కూడా బాగానే ఉంటుంది. సో ఇది మెయిన్ క్యారేజ్ వే, ఇది లెఫ్ట్ సర్వీస్ రోడ్, ఇది రైట్ సర్వీస్ రోడ్, అండ్ ఇది ఎర్త్ అండ్ డ్రైన్ సంబంధించిన ఏరియాస్ అనమాట. ఇలా ఏరియాస్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఫీల్డ్ లేయర్స్ అనేది క్రియేట్ ఫీల్డ్ లేయర్స్ కదా, డిఫైన్ ఫీల్డ్ లేయర్స్లో యూజర్ డిఫైన్ ఫీల్డ్ ఏరియాస్, ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూసాం. ఓకే, వాల్యూమ్స్. మనకి వాల్యూమ్స్ అంటే ఇందులో ఉన్న క్వాంటిటీస్ అనేది ఎక్సెల్ షీట్లోకి ఎలా రావాలి చూద్దాం. ఫస్ట్ రిపోర్ట్లోకి వెళ్ళండి, దీంట్లో వాల్యూమ్ ఉంటుంది, ఈ వాల్యూమ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ ప్రెసిషన్ మనకి 3 digits డెసిమల్ తర్వాత 3 digits సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ సెకండ్ ఫీల్డ్ లేయర్స్ అని ఉంది కదా, దీంట్లోకి వచ్చేసేయండి. వచ్చి డిజైన్ లేయర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది టెంప్లెట్స్ అని చూపించింది పక్కన. టెంప్లెట్ 1, 2, 3. 1 వచ్చేసి మెయిన్ క్యారేజ్ వే, 2 వచ్చేసి లెఫ్ట్ సర్వీస్ రోడ్, 3 వచ్చేసి రైట్ సర్వీస్ రోడ్. ఓకే, సో ఫస్ట్ మనకి మెయిన్ క్యారేజ్ వే కావాలి. ఇది డిజైన్ లేయర్స్ అని సెలెక్ట్ చేయగానే టెంప్లెట్ 1 ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. 2 వచ్చి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ LHS సెలెక్ట్ చేసుకోండి, దీంట్లో ఉన్నవి ఈ ఏరియాస్. జనరేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా మీకు మనకు ఒకటే చేంజ్ ఉంది కాబట్టి ఒకటే చేంజ్ సంబంధించి చూపించింది. మీకు ఎన్ని చేంజెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి. సో ఫిల్ అయిపోతుంది ఏరియాస్ అన్నీ. అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సేవ్ దగ్గర రాగానే సేవ్ రిపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఏదైతే ఇస్తాం అనుకున్నామో వాటి పేరు పెట్టుకొని, అండ్ ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, ఈ సేవ్ యాజ్ టైప్ అనేది ఎక్సెల్ 97 2002 ఫార్మాట్లోనే పెట్టుకోవాలి. 2007 ఫార్మాట్లో రాదు. ఓకే, మీకు కనబడడం కూడా కనబడదు ఎక్సెల్. సో 97 to 2002 ఫార్మాట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే సేవ్ చేయట్లేదు, మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. అండ్ RHS కూడా అలాగే సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ లేయర్స్ అయిపోయింది కదా. డ్రైన్స్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ డ్రైన్, ఇందులో ఏముండవు, డైరెక్ట్ ఇంటర్నల్కి వచ్చేయండి. ఇంటర్నల్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ షోల్డర్ ఏరియా అని ఉంటుంది, జనరేట్ కొట్టండి. దీనిపైన క్లిక్ చేసి కింద జనరేట్ కొట్టగానే ఇక్కడ ఇవన్నీ వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ రోలో చూడండి, వాల్యూమ్ రిపోర్ట్ ఫర్ లెఫ్ట్ షోల్డర్ ఏరియా అని ఉంది కదా, దీన్ని మనం మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇక్కడ ఇది చూసారా, హెడర్ క్యాప్షన్ రిక్వైర్డ్ అని, దీంట్లోకి రండి. దీంట్లోకి వచ్చి లెఫ్ట్ షోల్డర్ ఏరియా పెట్టుకోండి.
లెఫ్ట్ షోల్డర్ ఏరియా అని పెట్టి జనరేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారా మారింది. సో ఇదన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ రైట్ షోల్డర్ ఏరియాకి రైట్ షోల్డర్ ఏరియా అని పెట్టుకొని జనరేట్ క్లిక్ చేయండి, వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ షోల్డర్ ఏరియా 2 అని చూసారా, ఇదేమో సర్వీస్ రోడ్ లెఫ్ట్ సైడ్ది. రైట్ షోల్డర్ ఏరియా 3 అని చూసారా, ఇది రైట్ సర్వీస్ రోడ్ది. ఓకే, ఇంతే. ఈ 4 ఐటమ్సే మనం ఇందులో నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ కస్టమ్ అని చూసారా, కస్టమ్లోకి రండి. లెఫ్ట్ కటింగ్, మనం ఏదైతే ఫీల్డ్ ఏరియాస్లో క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇవన్నిటికీ ఇండివిజువల్గా రిపోర్ట్స్ తీసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ కట్, రైట్ కట్, లెఫ్ట్ ఫిల్, రైట్ ఫిల్, లెఫ్ట్ సర్వీస్ రోడ్ కటింగ్, రైట్ సర్వీస్ రోడ్ కటింగ్, సర్వీస్ రోడ్ ఫిల్లింగ్, రైట్ సర్వీస్ రోడ్ ఫిల్లింగ్. ఓకే, ఇది మళ్ళీ డ్రైన్, కట్ ఫిల్, కట్ ఫిల్. ఓకే, ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్సెల్ షీట్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ సెక్షన్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి క్యాడ్లోకి. సింపుల్, ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ప్రింట్ క్రాస్ సెక్షన్స్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఒకటి ట్యాబ్ వస్తుంది, దాంట్లో ఆటో ప్రింట్ క్రాస్ సెక్షన్స్ అని ఉంటుంది. మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 1 CS per షీట్ అంటే ఒక క్యాడ్ డ్రాయింగ్లో ఒకటే క్రాస్ సెక్షన్ వస్తుంది. మల్టిపుల్ CS అంటే ఇప్పుడు మనకి 10 డ్రాయింగ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే 10 డ్రాయింగ్స్లో వస్తాయి అనమాట. అంటే 10 క్రాస్ సెక్షన్స్ 10 ఇండివిజువల్ డ్రాయింగ్స్లో వస్తాయి అనమాట. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే 10 క్రాస్ సెక్షన్స్ ఇన్ 1 డ్రాయింగ్లో వస్తాయి అనమాట. ఒకటి డ్రాయింగ్లో వస్తాయి, కాకపోతే 10 సపరేట్గా వస్తాయి. ఇండివిజువల్ డ్రాయింగ్ లాగా ఓపెన్ అవుతుంది, ఇండివిజువల్ 10 క్యాడ్ డ్రాయింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఒకటే క్యాడ్ డ్రాయింగ్ 10 క్రాస్ సెక్షన్స్. ఓకే, సో మనం మల్టిపుల్ CS per షీటే సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ లేఅవుట్లో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 100 రోస్ 100 కాలమ్స్, ఇది డిఫాల్ట్ వదిలేసేయండి. అండ్ ఈ రో ఆఫ్సెట్ ఉంది చూసారా, అది ఎలాగా అంటే మనకి క్రాస్ సెక్షన్లో ఈ టాప్ ఉందా, ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకొని ఆ గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఇది తక్కువ ఉంటే ఓవర్లాప్ అయిపోతాయి క్రాస్ సెక్షన్స్. ఓవర్లాప్ కాకుండా ఉండాలంటే ఈ రో ఆఫ్సెట్ అనేది ఎక్కువ ఇచ్చుకోవడం బెస్ట్. మరి అలాగని 100 ఇవ్వకండి, ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి, ఇక్కడ చూసుకోండి ఎంత డిస్టెన్స్ ఉందో, ఆ డిస్టెన్స్ పట్టుకొని ఇచ్చుకోండి. కాలమ్ ఆఫ్సెట్ 75. అండ్ ఇంక ఇదేం అవసరం లేదు. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ సెక్షన్ మనకి ఎన్ని క్రాస్ సెక్షన్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఒక 10 క్రాస్ సెక్షన్ ఉంది అనుకో, 10 సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ ఆరో ఉందా, ఈ రైట్ ఆరో క్లిక్ చేయగానే ఇటు వచ్చేస్తాయి. ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా కింద, ఈ 3 ఆప్షన్స్లో సేవ్ టు డ్రాయింగ్ ఫైల్ అనేది ఉంటుంది, అది చెక్ చేసుకోండి. అది క్లిక్ చేసి ప్రింట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది. మనం ఏమి ఇస్తామంటే క్రాస్ సెక్షనల్ డ్రాయింగ్స్ అని ఇచ్చేయండి. ఓకే, ఈ కింద సేవ్ యాజ్ టైప్ ఉంది కదా ఫైల్, ఇది ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఫైల్ అని సేవ్ చేసుకోండి. ఓకే, .dwg సెలెక్ట్ చేసుకోండి. DXFతో పని లేదు మనకి. APD అంటే ఆటోక్యాడ్ ప్లాటర్ డ్రాయింగ్ ఇది. సో ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ ప్రింటింగ్ క్రాస్ సెక్షన్స్ అని ఇక్కడ వచ్చింది కదా, అక్కడ వస్తాయి అన్నమాట. సో మనకి ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఒకసారి చూసేసుకుందాము. ఇక్కడ చూడండి, క్రాస్ సెక్షనల్ డ్రాయింగ్స్ అని ఇచ్చాం కదా, ఇదనమాట మన ఫైల్. సో ఇది ఓపెన్ చేసేద్దాం ఒకసారి. ఓపెన్ అయిపోయిందండి మన ఫైల్. ఇదిగోండి చూడండి, మనం ఏదైతే డ్రాయింగ్ చేసామో అది. సో ఎలా అక్కడ క్రాస్ సెక్షన్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది కదా. సో ఇలా మనం క్రాస్ సెక్షన్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట క్యాడ్స్కి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. సో ఓకే, రోడ్ ఎస్టిమేటర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు సజెషన్స్ పంపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.